హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో నేను తక్కువ బడ్జెట్లో మంచి వైఫై రూటర్ని అండ్ మంచి వైఫై ఎక్స్టెండర్గా వాడుకోవడానికి ఒక బెస్ట్ వైఫై రూటర్ని తీసుకొచ్చాను. సో దీంట్లో ఏంటంటే మనకి డ్యూయల్ యాంటీనా ఉంటుంది, ప్లస్ మీకు 300 Mbps వైర్లెస్ స్పీడ్ని ఇస్తుంది. వైఫైని 300 Mbps వరకు ఇస్తుంది స్పీడ్. అండ్ ఈ రూటర్ వచ్చేసి మనకి 2.4 GHz బ్యాండ్ విడ్త్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకి వైఫై రూటర్లో 5 GHz అండ్ 2.4 GHz ఉంటాయి. 5 GHz ఏంటంటే మీకు షార్ట్ రేంజ్లో హై స్పీడ్ డేటాని ఇస్తుంది. సపోజ్ మీరు ఒక 300 Mbps వాడుతున్నారు అనుకోండి, మీకు వైఫై రూటర్ 5 GHz కనెక్ట్ అయితే 300కి 300 Mbpsని మీకు ఇస్తుంది అనమాట అవుట్పుట్. ఒకవేళ మీరు 1 Gbps ప్లాన్ వాడుతుంటే 1 Gbpsకి 1 Gbps ఇస్తుంది మీ నెట్వర్క్ ప్రొవైడర్ని బట్టి. లైక్ జియో, ఎయిర్టెల్, వీటిలో ఏంటంటే 1 Gbps వరకు సపోర్ట్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. సో అలాగే మీకు ఈ రూటర్లో ఏంటంటే మీకు 2.4 GHz ఉంటుంది. సో దీంట్లో మీకు మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 50 Mbps వరకు లాగుతుంది. వాళ్ళు 300 Mbps చూపించారు, కానీ 50 Mbps వరకు అయితే ఇది కంఫర్ట్గా ఉంటుంది. అండ్ మీకు దీంట్లో IPv6 సపోర్ట్ ఉంటుంది అండ్ గెస్ట్ నెట్వర్క్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో గెస్ట్ నెట్వర్క్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, మీరు వాళ్ళకన్నా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్కి వైఫై కావాలంటే వాళ్ళకి లిమిటెడ్ టైం వరకే మీరు వైఫైని ప్రొవైడ్ చేయొచ్చు. ఆఫ్టర్ ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అయిపోతుంది. మీరు రెగ్యులర్ వైఫై ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో మనకి ఇది మీకు ఒక స్మాల్ ఆఫీస్ అండ్ ఒక 2 BHK 3 BHK ఫ్లాట్, ఒక 2 ఫ్లోర్స్ వరకు అయితే మీకు వైఫై సిగ్నల్ చూపిస్తుంది. మీకు చాలా వరకు కంపెనీస్ ఇచ్చే రూటర్స్ ఏంటంటే ఎక్కువ లెంత్ రావు. ఇప్పుడు జియో, సపోజ్ మీరు జియో కానీ ఎయిర్టెల్, హాత్వే వాడుతున్నారు అనుకోండి, అవి నెట్వర్క్ మీకు ఎక్కువ డిస్టెన్స్ అని రావు. సో అలాంటప్పుడు వీటిని ఎక్స్టెన్షన్ లెక్క వాడచ్చు, వైఫై ఎక్స్టెన్షన్ బూస్టర్స్ లాగా వాడచ్చు. సో దీంట్లో మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా, Cat 6 కేబుల్ RJ45 అంటారు. సో ఇవి జాక్స్ కొట్టి కరెక్ట్ మనం జాక్స్ కొట్టి దానికి ఇన్పుట్ వేరే సపోజ్ మీరు ఎక్స్టెన్షన్ లెక్క వాడితే మెయిన్ రూటర్కి దీనికి కనెక్షన్ ఇవ్వాలి. సో కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డిఫాల్ట్ పాస్వర్డ్ ఉంటుంది. మీరు డిఫాల్ట్ పాస్వర్డ్తో కనెక్ట్ అవ్వచ్చు. లేదు అంటే దాన్ని మనకి టీపీ వైఫై రూటర్, టీపీ లింక్కి సంబంధించిన రూటర్ ఇది. సో దీని మోడల్ వచ్చేసి TP-Link WR850N.